వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా రైతులు పంట ఉత్పత్తులను తయారు చేస్తేనే మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తుంది. ఎలాంటి ప్రాసెసింగ్ చేయకుండా పంటను అమ్మితే వ్యాపారుల దోపిడీకి గురికాక తప్పదు. అందుకే తీర ప్రాంతాలలో అధిక విస్తీర్ణంలో సాగుతున్న జీడి మామిడి పంటను తూర్పుగోదావరి జిల్లా మోరి ప్రాంతానికి చెందిన కొందరు రైతులు కొనుగోలు చేసి తమకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మినీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకుని జీడిపప్పును తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. తెల్ల బంగారంగా చెప్పుకునే జీడిపప్పును ఇష్టపడని వారు ఎవరుంటారు? కనిపిస్తే లొట్టలేసుకుని తినాలి అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా లాభాలు ఉంటాయి కాబట్టి జీడిపప్పుకు ఫుల్ డిమాండ్. నేరుగా తినకపోయినా ఉప్మా, సేమియా, పరమాన్నం, బిర్యానీ ఇలా వివిధ వంటల్లో జీడిపప్పు ఉంటే ఆ టేస్టే వేరు. అందుకే ఎంత ధర అయినా కొని తీరాలి అనుకుంటారు. అందుకే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే పంటల్లో ఒకటిగా జీడి పంట మారింది. జీడిపప్పు ఉత్పత్తిలో ప్రపంచంలోకెల్లా భారతదేశం అగ్రగామిగా ఉండగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. శ్రీకాకుళం జిల్లా నుండి ప్రకాశం, నెల్లూరు జిల్లా వరకు కోస్తా తీరం వెంబడి జీడి పంట సాగవుతుంది. అయితే రాష్ట్రంలో అధికంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో అధికంగా జీడిపప్పు ఉత్పత్తి అవుతూ ఉండగా తర్వాతి స్థానం బాపట్ల జిల్లా వేటపాలెంది. ఆ తర్వాతి స్థానం మాత్రం ఉభయ గోదావరి జిల్లాలది. అయితే రుచిలో మాత్రం తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం మోరి గ్రామం జీడిపప్పు తర్వాతే మరేదైనా అంటారు ఇక్కడి వ్యాపారులు. తోపుచర్ల, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లోని రైతుల నుండి నేరుగా జీడి గింజలను కొనుగోలు చేసి కుటీర పరిశ్రమగా జీడిపప్పును తయారు చేస్తున్నారు. మోరి గ్రామంలో ఎటు చూసినా జీడి గింజలు ఒలుస్తూ పరిశ్రమలు కనబడతాయి. గుండు, బద్ద, ముక్క తయారు చేసి అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. మేము చిన్నప్పటి నుంచి జీడిపప్పు వ్యాపారం చేస్తున్నామండి. మేము తోపుచర్ల, జంగారెడ్డిగూడెం అటు సైడ్ నుంచి గింజలు కొనుక్కు తెచ్చుకునండి. ఇక్కడ 10 బస్తాలు 2 బస్తాలు తెచ్చుకుని మేము డైలీ 2 బస్తాలు బస్తా కాల్చుకుంటామండి. రోస్టింగ్ కాల్చుకుని దాన్ని ఆడోళ్ళ చేత కొట్టించుతామండి. కొట్టించిన తర్వాత మేము దాన్ని మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి అటాచ్ చేసి మళ్ళీ పొద్దున్న తీసి అది ఆడోళ్ళకి ఒలుస్తానికి ఇస్తాను. చేతితో ఒలుస్తారు. ఇప్పుడంటే మామూలుగా మిషన్లు వచ్చినాయి దానికి. మామూలుగా అయితే చేతితో ఒలుతారండి. చేతితో ఒలిసిన తర్వాత తీసుకొస్తామండి. మేము అది తీసుకొచ్చి దాన్ని గ్రేడింగ్ చేసుకుంటాం. గుళ్ళు, బద్దకు బద్ద, ముక్కకు ముక్క దేనికై సపరేట్ చేసుకుని జల్లించుకుని చెరుక్కుని మేము అక్కడి నుంచి మేము బయటికి అమ్ముకుంటామండి. బస్తాకు వచ్చి ఒక 12,000 రూపాయలు చిల్లర పెట్టుబడి వస్తుందండి. బస్తా వచ్చి ఉంటుందండి, క్వాలిటీని బట్టి ఉంటుంది. గింజలు దిగుబడి క్వాలిటీని బట్టి 10,000 నుంచి 11,000 దాకా ఉంటుంది. దాని మించి డ్రమ్ము, కాల్పు కొట్టిన వాళ్ళకి ఇట్లకి ఒక 1,500 రూపాయల దాకా ఖచ్చితంగా ప్రాసెస్ ఫీజు అవుతుందండి ఒక బస్తాకని. లాభం రావచ్చండి, ఒక 500 రావచ్చు, 300 రావచ్చు, దిగుబడిని బట్టి. దీని మీద ఆధారపడి ఇంచుమించు ఒక 3,000 మంది ఆడవాళ్ళు బతుకుతున్నారండి. దాంతోనే పనిచేసిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇలా ఎవరైతే మట్టికి ఇంచుమించు ఒక 5,000 మంది ఉంటామండి. ఇక్కడ పనిచేసే వాళ్ళు అయితే, ఎక్కడ పనిచేసే వాళ్ళు అయితే దీని మీద ఆధారపడి బతుకుతామండి. మాకు పొల్యూషన్ సర్టిఫికెట్లు గవర్నమెంట్ వారు ఇప్పిస్తే ఇంకా దీన్ని అభివృద్ధి చేసి ఇంకొక 2,000 మంది 3,000 మంది పని చేసుకోవడానికి మాకు వీలుగా ఉండేలాగా చేసుకుంటాం. అయితే ప్రభుత్వం, బ్యాంకుల సహకారం లేకపోవడంతో పాత పద్ధతుల్లోనే ఇంకా జీడిపప్పును తయారు చేస్తున్నారు. అయితే ఆధునిక యంత్రాలతో తయారైన పప్పు కంటే ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. కానీ తక్కువ ఖర్చుతోనే యంత్రాల ద్వారా జీడిపప్పు తయారవుతూ ఉండడంతో వారు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. దీంతో రోస్టింగ్ పప్పుకు డిమాండ్ తగ్గుతోందని తయారీదారులు వాపోతున్నారు. ఈ వ్యాపారం 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఒకప్పుడు ఈ మోరి జీడిపప్పు వ్యాపారం అంటే ప్రసిద్ధి. అమెరికా వరకు కూడా వెళ్ళింది పప్పు. కానీ ఈ రోజున మోరి పప్పు డిమాండ్ లేదు. ఎంతచేతంటే దీనికి మిషనరీ వచ్చింది. పూర్వం మ్యాన్ పవర్తో చేసేవారు. మ్యాన్ పవర్కి ఉన్న డిమాండ్ ఇప్పుడు మిషనరీ వచ్చిన తర్వాత ఉత్పత్తి పెరిగింది. ఉత్పత్తి పెరగడంలో డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గడం వల్ల బిజినెస్ జరగట్లేదు. అందువల్ల ఈ వ్యాపారం పూర్తిగా అధిమాంద్యంలో ఉంది జీడిపప్పు వ్యాపారం ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ రోజున రోజు 1 టన్ను పప్పు అమ్మేవాడు కూడా 1/2 టన్ను కూడా అమ్మట్లేదు. గింజ ఖరీదేమో ఎక్కువ పెట్టి కొనవలసి వస్తుంది. తయారీ ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. పెరిగిన తర్వాత దాన్ని టాలీ చేస్తే పప్పు రేటు డిమాండ్. ఎందుకంటే బాయిలర్కి దీనికి కాంపిటీషన్, రోస్టింగ్కి, దమ్ రోస్ట్కి బాయిలర్కి కాంపిటీషన్ మీద బాయిలర్ పప్పు ఈజీగా ఒక 100 రూపాయల తేడాలో దొరుకుతుంది. అక్కడికి
దాని మీద ఈ పప్పు కొనడానికి ఎవరు ఇష్టపడటం లేదు. దాని మీద ఈ రోస్టింగ్ పప్పు డిమాండ్ బాగా తగ్గిపోయింది. ఇక లేబర్ ఖర్చు టూ కాస్ట్ అయిపోయింది ఇవాళ. ఈ జీడిపప్పు వ్యాపారం అనేది ఒక చేతితో జరిగేది కాదండి, 10 మంది చేస్తేనే జరుగుతుంది ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్యాక్టరీలో మేము గింజలు తెచ్చుకొని కొట్టించుకొని మళ్ళీ ఫ్యాక్టరీలో పట్టుకొచ్చి ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఇప్పుడు గింజల రేటు పెరిగిపోయింది, దానికి తగ్గ దిగుబడి రావట్లేదు. మేము పట్టుకెళ్ళి అమ్ముదామంటే మార్కెట్లో ఈ ఫ్యాక్టరీలు ఎక్కువైపోవడం వల్ల పప్పు కూడా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారండి, అమ్మేస్తున్నారు. కాకపోతే మాకు ప్రాసెసింగ్ ఛార్జీలు బాగా విపరీతంగా పెరిగిపోయినాయండి. అదొకటి వ్యాపారం ఒకటి సంక్షోభంలో ఉంది. ఇప్పుడు మేము జనరల్గా ఏ గ్రేడ్ అనే పప్పు 650 రూపాయలకి అమ్ముతున్నాం సార్. అదే మాకు గిట్టుబాటు అవ్వట్లేదండి, అక్కడికే లాస్ వస్తుంది. దీన్ని జనరల్గా అమ్మాలంటే 900 దాటి అమ్మాలండి. ఈ 900 అమ్మాలన్నా కూడా ఎవరు జనాలు కొనే విధానం లేదు. ప్రభుత్వం ఏదైనా సబ్సిడీ ఇచ్చి మీ కరెంట్ రేట్లు నెక్స్ట్ ఇవన్నీ తగ్గిస్తే మాకు కొంచెం ఉపకారంగా ఉంటుంది సార్ ఇదంతా.